బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లుగా విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు వారితో సన్నిహితంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా ప్రయత్నించినట్లుగా సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు ఉన్నట్లుగా సిఐ వెల్లడించారు. అదేవిధంగా 2 నకిలీ పిస్టల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లుగా విచారణలో బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, మేడ్చల్లో అంటే పాకిస్తాన్ సంబంధించి ఐఎస్ఐ వ్యక్తులతో సంబంధాలు నిలుపుతున్నట్టుగా, అంటే వారితో చాటింగ్ గానీ మిగతా ఫోన్ చాట్ సంభాషణలు మాట్లాడుతున్నట్టుగా బయటపడడం తీవ్ర కలకలం చెప్తోంది. ఎవరైతే ఇతను యూపీ సంబంధించిన వ్యక్తి జయీద్ ఖాన్ అని తను కొన్నాళ్ళుగా ఇక్కడ ఒక హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ హోటల్లో పనిచేస్తున్న సమయంలో తనకు సంబంధించి తన కదలికలపై కొంత అనుమానం కలిగినటువంటి ఇది పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసులు పైన కొంత ఇంటెలిజెన్స్ సమాచారం మేరకైతే విచారణ చేసే సందర్భంలో విస్తుపై విషయాలు వెలుచూసాయి. ఎవరైతే ఇప్పుడు జయీద్ ఖాన్ ఉన్నారో తను ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పాకిస్తాన్ ఐఏఎస్ మద్దతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా గుర్తించారు. చాలా వరకు అంటే ఆయుధాలు సమకూర్చమని కోరినట్టుగా కూడా ఆ చాటింగ్ లో తేలినట్టుగా చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే డమ్మీ పిస్టల్స్ అయితే ఆయన దగ్గర స్వాధీనం చేస్తున్నారు. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది, ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా ఎవరైనా ఇతనితో పాటు ఉన్నారా, వీళ్ళు మొత్తం మోటో ఏంటి, వీళ్ళ ప్లాన్ ఏంటి అనే విషయంలో పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా తమ ముందు ఎప్పుడు పనిచేస్తూ కనిపించే వ్యక్తి ఇట్లా పాకిస్తాన్ ఐఎస్ఐ వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నట్టుగా ఆరోపణలు రావడానికి సంబంధించిన కొన్ని వివరాలు బయటపడడం అయితే తీవ్ర కలకలం వేస్తోంది. ప్రస్తుతం అతన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని పూర్తిగా దాన్ని పరిశీలించే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఎవరైతే ఇంకా ఎవరైతే నిలుస్తున్నాయా అనే కోణంలో అయితే పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక హోటల్ సంబంధించి మాత్రం వారు చెప్తున్నారు, మాకు మామూలు కార్మికులుగా వచ్చారు కాబట్టి మేము తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు వెంట ఇంకెవరెవరు ఉన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తుగా కొనసాగుతుంది.